హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు రేణుస్ వ్లాగ్స్. ఈ రోజు రెసిపీ వచ్చేసి పప్పుచారు రైస్ అండి. అదేనండి మనం ఎప్పుడు చేసుకునే పప్పుచారు అన్నం అనమాట. కాకపోతే ఇక్కడ నేను రెండు కలిపి అయితే చేసేస్తున్నాను ఒకేసారి. ఒక కప్పు రైస్కి ఒక పావు కప్పు కందిపప్పు అయితే తీసుకొని బాగా వాష్ చేసుకున్నాక అందులో 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఒక కప్పుకి 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ అయితే వేయించుకోవాలండి. తర్వాత ఒక బౌల్లో కొంచెం చింతపండు వేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని అయితే పక్కన పెట్టాను నానడానికి. అలాగే ఇక్కడ నేను 3 టమాటాలు అయితే తీసుకున్నానండి. కట్ చేసేసి అవి కూడా గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇవైతే బాగా మెత్తగా ఉడకాలండి. తొక్క కొంచెం వచ్చేసే వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం ప్యూరీ చేసుకుంటాం అనమాట. ఇక్కడైతే కుక్కర్ విజిల్స్ కూడా వేసేసింది. తర్వాత నేను మూత వచ్చేలోపు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మసాలా కోసం అయితే ఇక్కడ నేను జీలకర్ర, ధనియాలు, మిరియాలు, వెల్లుల్లి అలాగే కొంచెం రాక్ సాల్ట్ అయితే తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ చూసారు కదా టమాటా ముక్కలు కూడా ఉడికిపోయి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి. అలాగే కుక్కర్ మూత కూడా వచ్చేసింది. టమాటాలు కూడా ప్యూరీ చేసేసాను. ఆ ప్యూరీ రైస్లో వేసేసుకున్నాను. అలాగే మనం చింతపండు పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా రసం తీసి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. కొన్ని వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక విజిల్ అయితే వేయించుకోవాలండి. సో వేయించుకున్న తర్వాత మూత తీసాక ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి మనం తాలింపు యాడ్ చేసుకోవాలండి. తాలింపు కోసం అయితే నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి బదులు నూనె కూడా వాడచ్చు. నెయ్యి అయితే కమ్మగా ఉంటుందని యూజ్ చేస్తున్నాను. తాలింపు కోసం అయితే నేను ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, కరివేపాకు అలాగే జీడిపప్పు కూడా వేసుకున్నాను. టేస్ట్ అది బాగుంటుందని. సో తాలింపు బాగా వేగిన తర్వాత మనం పప్పుచారు అన్నంలో వేసేసుకుంటామండి. అంతేనండి, వేడి వేడి కమ్మటి పప్పుచారు రైస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.